ఈరోజు నుంచి డైలీ నా ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ వాచ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే వసుధార అయితే కూర్చొని ఇంకా రిషి సార్ జ్ఞాపకాలని తలుచుకొని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది. రిషి సార్ ఎందుకు రంగాగా ప్రవర్తిస్తున్నాడు, రంగాగా రిషి సార్ ఎందుకు మారిపోయాడు అని చెప్పేసి ఇంకా వసుధార అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలోపలికి అక్కడికి రంగా అయితే వస్తాడు. ఇంకా వసుధారని అయితే చూస్తాడు. వసుధార డల్గా ఉండటం గమనించిన రంగా, ఏంటి మేడం, ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు డల్గా కూర్చొని ఉన్నారు అని అడుగుతాడు. నేను ఎవరి గురించి ఆలోచిస్తాను సార్, మీ గురించి తప్ప నాకు ఇంకేమి ఆలోచనలు ఉంటాయి, అయినా నాకు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, నన్ను అలా బయటకి సరదాగా తీసుకోపోండి సార్ అని అడుగుతుంది. లేదు మేడం, నాకు వర్క్ ఉంది, నేను ఆటో ట్రిప్కు వెళ్ళాలి అని అంటాడు. వసుధార అయితే అలిగి మూతైతే తిప్పుకొని బుంగమూతి పెట్టుకొని అలా కూర్చొని ఉంటుంది. అది గమనించిన రంగా అయితే, మేడం మీరు అలా ఉండకండి, మీరు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అంటాడు. అలాగే మిమ్మల్ని బయటకు తీసుకోబోతాలా మేడం అని అంటాడు. వసుధార అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా రిషి వసుధార అయితే ఆటోలో అయితే అలా షికారుకి బయటకు అయితే వెళ్తారు. అయితే వసుధారకి అయితే ఊరంతా తిప్పి చూపిస్తూ ఉంటాడు. ఇంకా వసుధార అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా రిషి సార్తో ఇలా బయటకి వచ్చి సంతోషంగా గడుపుతున్నందుకు ఇంకా వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి కూడా అద్దంలో అయితే వసుధార హ్యాపీగా ఉండడం అయితే గమనిస్తాడు. అద్దంలో ఉంచి వసుధారని అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంకా రిషి సార్ కూడా హ్యాపీగా ఉంటాడు. సార్ అయితే రిషి సారు అలా అద్దంలో తనని చూస్తున్న సంగతి గమనిస్తుంది. ఏంటి సార్, ఏంటి ఆ కొంటి చూపులు, ఏంటి నన్నే చూస్తున్నారు కదా, మీరు కావాలంటే డైరెక్ట్గా చూడొచ్చు కదా సార్, ఆ దొంగ చూపులు ఎందుకు అని అంటుంది. ఏంటి మేడం, నేను మిమ్మల్ని చూడటం లేదు, అద్దానికి దుమ్ము పడితే తుడుస్తున్నాను అంతే, నేనే మిమ్మల్ని చూడలేదు అని అంటాడు. సార్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. వసుధారకి అయితే దాహం అయితే వేస్తుంది. సార్ నాకు దాహంగా ఉంది సార్, ఆ కొబ్బరి బోండాల షాపు కాడ ఆపండి సార్ అని అంటుంది. రిషి సార్ అలాగనే ఆపుతాడు. వసుధార ఆ కొబ్బరి బోండాల షాప్ అతనికి 2 లేత కొబ్బరి బోండాలు కొట్టమని చెబుతుంది. అలాగే 2 లేత కొబ్బరి బోండాలు కొట్టి ఇంకా ఇస్తారు. ఇస్తారు. వసుధార కొబ్బరి బోండా నీళ్ళు అయితే తాగుతూ ఉంటాడు. వసుధార ఇంకా రంగా వైపు చూస్తూ, సార్ మీకు గుర్తుందా సార్, మనం కలిసి ఎన్ని రోజులైందో కదా ఇలా తాగడం, అసలు ఈ కొబ్బరి నీళ్ళలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో మీకు తెలుసా, ఎన్ని మినరల్స్ ఉన్నాయో మీకు తెలుసా సార్, అసలుకి కొబ్బరి బోండా నీళ్ళు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా సార్. ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. అది గమనించిన రంగా అయితే చెవులైతే గట్టిగా మూసుకొని, వామ్మో ఏంటి మేడము ఇంత క్లాస్ తీసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. రంగా చెవులు మూసుకోవడం గమనించిన వసుధార, ఏంటి సార్ చెవులు మూసుకున్నారు అని అంటుంది. వామ్మో మేడం, మీ రిషి సార్ ఎవరో కానీ అతనికి 2 చేతులు అయితే దండం పెట్టాలి, కనిపిస్తే కాలు మొక్కినా తప్పులేదు, మిమ్మల్ని భరిస్తున్నాడు చూడు, ఆ సారికి నిజంగానే హ్యాండ్సప్ అని అంటాడు. రంగా మాటలకైతే వసుధార బొంగమూతి పెట్టుకొని, ఏంటి సార్ నేను మిమ్మల్ని అంత బాధ పెడుతున్నానా, అంత హింసిస్తున్నానా సార్ అని అంటూ ఉంటుంది. ఇంకా రంగా అయితే, అవును మేడం, మీ రిషి సార్ని మీరు నిజంగానే హింసిస్తున్నారు అని చెప్పేసి ఇంకా వసుధారని అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు.